వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. స్త్రీ సెంటిమెంట్ రాజకీయాల్లోకి భారతి, జగన్కి ఆప్షన్ లేదా అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళలకి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మరి అసెంబ్లీ సీట్లలో కానీ పార్లమెంట్ సీట్లలో కానీ ప్రస్తుతం వరకు ఉన్నటువంటి స్థానాలు తక్కువ అని చెప్పుకోవాలి. తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్ కన్నా తక్కువ. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ గారి సత్యమణి వైఎస్ భారతి గారికి మరి పొలిటికల్ తెరంగేట్రం ఇవ్వబోతున్నారనే చర్చ మొదలైంది. ఎందుకంటే సెంటిమెంట్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో బాగా వర్కౌట్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన సోదరి షర్మిల గారు దాదాపు 3000 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేశారు. అప్పుడు ఆ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడినటువంటి పరిస్థితి. అలాంటి ఆ పరిస్థితుల్లో మరి ఆ తర్వాత ఎన్నికలు 2014 ఎన్నికలు 67 స్థానాలు సాధించడం వైకాపా అంటే పార్టీ నిలదొక్కుంది. అదేవిధంగా ప్రతిపక్ష హోదా సాధించింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితి. ఇక 2019 నాటికి ఆయనే పాదయాత్ర చేశారు. ప్రజలు ఆయనకు పట్టం కట్టారు 151 స్థానాలతోటి. 2024కి ఆ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. దానికి అనేకమైనటువంటి కారణాలు. ఇక ఇప్పుడు ఆ పార్టీ గ్రాఫ్ మరింత పెరగాలంటే వైఎస్ భారతి గారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏ మేరకు ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు బాగా వ్యతిరేకమై కూర్చున్నారు. అంటే ఆవిడతో మిత్రుత్వం కన్నా కూడా శత్రుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితి. మిత్రుత్వం లేకపోయినా నో ప్రాబ్లం, కానీ ఆవిడతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల వైకాపాకి కొంత డ్యామేజ్ అయితే ఖచ్చితంగా జరిగిందని చెప్పుకోవాలి. సో జగన్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆయన అధికారం పోయిన తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోవటం, పార్టీకి రాజీనామా చేయటం. ఇప్పుడు ఆయన తర్వాత ఆ స్థాయిలో బలమైనటువంటి పవర్ సెంటర్ ఎవరో? సో ఆ బలమైనటువంటి పవర్ సెంటర్ రానున్న రోజుల్లో భారతీ గారు అవబోతున్నారు. మన వివరాల్లోకి వెళ్తే సెంటిమెంట్ కోసం వైకాపా అధినేత తన భార్యని రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారా? తల్లి చెల్లిని తరిమేశారన్న వాదనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త నెగిటివ్ అయిన పరిస్థితి. ఇప్పుడు ఆ నెగిటివిటీ నుంచి పాజిటివ్ కోణంలో ఆ అంశంలో రావాలని చెప్పేసి సో ఆయన సతీమణిని రాజకీయ రంగేట్రం చేయించబోతున్నారా? మహిళా ఓటర్లు జగన్కు దూరం జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే కొంత నెగిటివిటీ అంటే వైకాపాని వ్యతిరేకించే పార్టీలు చెల్లెల్ని దూరం పెట్టారని, వారి తల్లిగారిని దూరం పెట్టారని చెప్పేసి వారు ఏదైతే చేసినటువంటి ప్రచారం ఉందో అది ఎంతో కొంత మహిళా ఓటర్ల మీద కాస్త ప్రభావం చూపిందన్నమాట వాస్తవం. ఇప్పుడు మహిళా ఓటర్లని పెద్ద ఎత్తున ఆకట్టుకోవాలంటే భారతీ గారిని రంగంలోకి దింపుతూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలకి పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో మహిళలు ఓటేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ ఓట్ బ్యాంకుని డైవర్ట్ చేయాలంటే మరి మహిళల సింపతి వైకాపాకి రావాలంటే, మెజారిటీ మద్దతు రావాలంటే భారతీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేయిస్తే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆవిడని తీసుకొని వస్తే మరి మహిళలకి ఆవిడ దగ్గర అవుతారు అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రచిస్తున్నారా అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇక ఇప్పుడు షర్మిల గారిని వైసీపీలోకి తీసుకొచ్చే పరిస్థితి కనపడటం లేదు, ఆవిడ వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే ఆవిడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం లేకపోయినా తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది. సో రాను రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో మళ్ళీ తనదైనటువంటి ముద్ర వేసుకోవాలని, దేశ రాజకీయాల్లో అధికారంలోకి రావాలని, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆ పార్టీ పెద్ద ఎత్తున మరి వ్యూహాలు రచిస్తున్నటువంటి తరుణంలో మరి షర్మిల గారు ఆ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు. మరి ఇప్పట్లో వారికి ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ సో అవి ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితి అయితే కనపడటం లేదు. బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అన్నా చెల్లెలు కలవాల్సింది, అందులో డౌట్ లేదు.
అయితే మరి ఇప్పుడు 2029 ఎన్నికలకే అది సాధ్యమవుతుందా? సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనబడటం లేదు. ఇక వైఎస్ విజయలక్ష్మి గారు. సో ఇప్పుడు వైఎస్ విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉన్నారు అని ప్రత్యర్థి పార్టీలు చెప్పినప్పటికీ కూడా ఏ తల్లి కొడుకుని దూరం పెట్టే పరిస్థితి ఉండదు. ఆవిడ అలాగని షర్మిల గారికి మద్దతుగా ఇప్పుడు వెళ్ళి ఆవిడేమి మాట్లాడటం. సరే, గత ఎన్నికల్లో షర్మిల గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు తన కూతురు కాబట్టి ఓటేమన్నారు. ఎందుకంటే అక్కడ అపోజిషన్ జగన్ గారి కంటెస్ట్ చేయలేదు కాబట్టి, అవినాష్ రెడ్డి గారు కాబట్టి, అవినాష్ రెడ్డి గారి సొంత కొడుకు కాదు కాబట్టి, ఎవరైనా సొంత కొడుకు సొంత కూతురు ముందు వాళ్ళు బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు. ఆ ఉద్దేశంలోనే వైఎస్ విజయలక్ష్మి గారు షర్మిల గారికి ఓటేమనే చెప్పారు. అందులో అసలు ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు వయసు రీత్యా వారు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. వైఎస్ విజయలక్ష్మి గారు సో ఆవిడ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆవిడని జగన్ గారు మళ్ళీ రిక్వెస్ట్ చేసి పార్టీలో మళ్ళీ గౌరవాధ్యక్షులు పదవి ఇచ్చి వారిని మరి ప్రచారానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. సో ఆవిడ కూడా అంత ఇంట్రెస్ట్గా లేరు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి రాజకీయాలు చూశారు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. సో అదేవిధంగా విజయలక్ష్మి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆవిడ అన్నీ చూశారు కాబట్టి ఆవిడకి అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆవిడ ఉన్న పరిస్థితులు, వయసు, ఆరోగ్యం రీత్యా కూడా ఆవిడని యాక్టివ్ చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయించేటువంటి ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేది ఖచ్చితంగా చెప్పాలి. భారత్ గారిని యాక్టివేట్ చేస్తే స్త్రీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనలో వైకాపా అధిష్టానానికి ఉండుండొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా వైఎస్ భారతి గారు యాక్టివ్ అయితే మహిళా నేతలను ఆవిడ ఎక్కువగా కలవటానికి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది మాజీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళందరికీ తోటి భారతి గారి దగ్గరగా ఉండొచ్చు. అదేవిధంగా మహిళా వింగ్ని ఏర్పాటు చేయొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు. సో 3 పార్టీలు కాబట్టి 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి, భాగస్వాములుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పదవులు ఇవ్వటం కానీ ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో సో దానికన్నా వైకాపాకి ఎక్కువ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటే పార్టీ, సింగిల్ పార్టీ కాబట్టి. సో ఈ సింగిల్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చినా అపోజిషన్లో ఉన్న సింగిల్ పార్టీకి చెందినటువంటి పదవులు చాలా వాల్యుబుల్ కాబట్టి మహిళల్ని ఎంకరేజ్ చేయొచ్చు. సో మహిళా వింగ్ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్ని వైకాపా వైపు ఆకర్షించే విధంగా ఆ పార్టీని బలోపేతం చేసుకునేటువంటి విధంగా భారతీయ గారికి అయితే మంచి అవకాశం చెప్పాలి, అందులో డౌట్ లేదు. ఇక చంద్రబాబు గారికి లోకేష్తో పాటు బావమర్ది బాలకృష్ణ గారు అండ ఉంది. మెయిన్ ఇప్పుడు చంద్రబాబు గారికి ఎవరెవరు అండ ఉందని చూద్దాం. భార్య భువనేశ్వర్ గారితో పాటు కోడలు బ్రాహ్మణ్ గారు అవసరమైన పక్షంలో సాయం అందిస్తారు. సో వాళ్ళందరూ యాక్టివ్గానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి అంశంలో బాలకృష్ణ గారు, నందమూరి కుటుంబం మొత్తం, అదేవిధంగా కుమారుడు లోకేష్ గారు, కోడలు బ్రాహ్మణ్ గారు, భార్య భువనేశ్వర్ గారు, ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ అండదండలో సహాయ సహకార్యాలు ఆయనకు ఉంటాయి. ఆ పార్టీ డెవలప్మెంట్లో కానీ ఆ పార్టీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తరుణంలో మరి ఏ విధంగా ప్రాపర్గా వెళ్ళాలి, ఎక్కడ దుర్వినియోగం జరగకుండా, అధికార దుర్వినియోగం జరగకుండా ప్రాపర్ వేలో ఎలా వెళ్ళాలి అనే దాని మీద వీళ్ళందరూ సపోర్టు ఆయన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏ నాయకుడికైనా పిల్లర్స్ ఉండాలి. ఆ పిల్లర్స్ ఈ కుటుంబ సభ్యుల్లో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా యాక్టివ్గానే ఉంటారు. అదేవిధంగా తమ్ముడు కొడుకు నారా రోహిత్ ఆయన అందుబాటులో ఉంటారు. సో ఇప్పుడు నందమూరి వారి కుటుంబంతో పాటు నారా వారి కుటుంబంలో కూడా సినిమా లెగసీ కంటిన్యూ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో బలంగా నారా రోహిత్ గారు అద్భుతంగా రాణిస్తా ఉన్నారు. అంటే అది కూడా ఆయనకి ప్లస్. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కుటుంబ సభ్యులు అండలేదు. చంద్రబాబు గారికి కుటుంబ సభ్యుల అండదండలు చాలా పుష్కలంగా ఉన్నాయి. బాలకృష్ణ గారు ఉన్నారు. సో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలకృష్ణ గారు అల్లుడు వైజాగ్ ఎంపీగా ఉన్నారు. సో అదేవిధంగా మరి కొడుకు, కోడలు, భార్య, ఈ విధంగా చెప్పాలంటే చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబం రాజకీయంగా యాక్టివ్గా ఉంది కాబట్టి చంద్రబాబు గారికి అండదండ ఉంది. కానీ జగన్ గారికి అలాంటి అండదండలు ఏమీ లేవు. గతంలో సో షర్మిల గారి రూపంలో, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేటువంటి కొంతమంది పెద్దల రూపంలో అండదండలు ఉండే. కానీ ఇప్పుడు ఆ అండదండలు కనపట్లేదు. ఇప్పుడు బహుశా ఆయనతోటి ఉంటే వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు కీలకంగా ఉంటారు. సో అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళిద్దరే కానీ ఇంకా పెద్ద అండదండలు అని చెప్పుకోవడానికి ఆయనకి రక్త సంబంధికులు పెద్దగా ఎవరు లేరు. సో కాబట్టి ఇప్పుడు భారతీయ గారు యాక్టివ్ అయితే, భారతీయ గారిని ముందుకు తీసుకొస్తే రాజకీయాల్లో ఎంతో కొంత ఉపయోగం ఉంటుందనేటువంటి ఒక ఆలోచన కూడా ఆయనకి ఉన్నట్టే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ప్రాంతీయ పార్టీ మనుగడ సాధించాలంటే కుటుంబ సభ్యుల అండ అనేది అధినేతకు అత్యవసరం. సో అదేవిధంగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైనటువంటి ఆ లోటు కనపడతా ఉంది. సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకి ఆయన శ్రీకారం చుట్టినట్టు తెలుస్తూ ఉంది. 25 పార్లమెంటరీ స్థానాల పరిధిలో వారానికి ఒక పార్లమెంట్ స్థానంలో టూర్ అంట. సో 6 నెలల పాటు మరి పార్టీ శ్రేణులతో గడపాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. 2027 ద్వితీయార్థంలో పాదయాత్రను కూడా మొదలు పెడతారంట. అంటే ఇప్పుడు 2026 జనవరి నడుస్తుంది. ఒక్క సంవత్సరం పోతే
2027లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టేటువంటి ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అంటే క్షణం తీరిక లేకుండా ఆయన షెడ్యూల్ రెడీ అవుతుంది. ఇటువంటి సమయంలో కుటుంబ సభ్యుల అండ ఆయనకి చాలా అవసరం. అందుకే తన భార్య భారతీరెడ్డిని రాజకీయాల్లోకి తెస్తారనేటువంటి ఒక ప్రచారం నడుస్తున్నటువంటి పరిస్థితి. అవసరం అనుకుంటే కుమార్తెలను కూడా రాజకీయ అరంగేట్రం చేపిస్తారా, లేకపోతే వారిని తెర మీదకి ఏమైనా తీసుకొని వస్తారా అనేటువంటి ఒక టాక్ నడుస్తుంది. ఇక 2029 ఎన్నికల్లో సర్వశక్తులు వడ్డాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే 2029 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ నిర్వీర్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్యాక్టివ్ అయిపోయింది చాలా వరకు. ఎందుకు ఇన్యాక్టివ్ అయిపోయిందంటే సోషల్ మీడియా కేసులు పెడతా ఉన్నారు. సోషల్ మీడియాలో కాస్త వాళ్ళు అగ్రెసివ్గా వెళ్ళినా కానీ, కొద్దిగా అబ్యూసింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినా కానీ వెంటనే కేసులు ఫైల్ అవుతా ఉన్నాయి. తద్వారా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సోషల్ మీడియా కానీ, క్యాడర్ కానీ కాస్త స్లో అయినటువంటి పరిస్థితి. 2029లో కూడా వైకాపా అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ విచ్ఛిన్నం అవుతుంది, చాలా బలహీనం పడుతుంది. కాబట్టి ఈ ఎలక్షన్ 2029 ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి డూ ఆర్ డై ఎలక్షన్. ఖచ్చితంగా ఆయన గెలిచి తీరాలి, ఆయన ముఖ్యమంత్రి అయి తీరాలి. ముఖ్యమంత్రిగా ఆయన మళ్ళీ తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఆయన పార్టీ, ఆయన వర్గం, ఆయన క్యాడర్ నిలబడే పరిస్థితి ఉంది. లేకపోతే వైకాపా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 40-45 సంవత్సరాల బేస్ ఉన్నటువంటి పార్టీ. సో అదేవిధంగా జనసేన చూస్తే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలతో సక్సెస్ అయ్యి ఉన్నారు కాబట్టి మంచి స్పీడ్లో ఉన్నారైనా మోదీ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ అధికారంలోనే ఉంది, కేంద్రంలో సైతం. సో కాబట్టి ఇక్కడ వైకాపాకి ఇప్పుడున్న పరిస్థితుల్లో, అపోజిషన్ కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు గెలవాల్సినటువంటి అవసరం ఉంది, గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. సో ఈ ఎలక్షన్ ఆయన చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భార్య భారతి గారి సహాయం తీసుకొని ఆవిడని రాజకీయాలకు తీసుకొని వచ్చి తెర మీదకు తీసుకొని వస్తే ఆవిడ బలమైన శక్తి అవుతారు. అవసరమైతే కుమార్తెలను కూడా రాజకీయ రంగేటం చేయించినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఆయనకి కుటుంబ సభ్యుల అండాదండ పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. కాబట్టి సో భారతి గారిని మరి స్త్రీ సెంటిమెంట్ తోటి ఆవిడని ఏమన్నా తెర మీదకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు మరి ఏ మేరకు ఉంటాయో వేచి చూడాలి.